వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు మాజీ చీఫ్ సెక్రటరీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మోహన్ కంద గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం దుర్గా ప్రసాద్ గారు. సార్ మీరు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వర్క్ చేశారు, అంటే క్యాబినెట్లో అక్కడ ర్యాంక్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ దాంట్లో ఉన్నట్టు తెలిసిందండి. సార్ అసలు ఐఏఎస్ అవ్వాలని ఎలా తెలిసింది సార్ మీకు? అంత నాకు అసలు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్న అభిప్రాయం ఉద్దేశమే లేదండి. నా సరే చిన్నప్పుడు రకరకాలుగా మనందరికీ ఉంటాయి కదా, నాకేదో ఏరోప్లేన్ లో పైలట్ అవ్వాలని, ఎస్ట్రోనాట్ అవ్వాలని, రాకెట్ లో వెళ్ళాలని ఇవో ఉండేది. కానీ నన్ను వదిలిపెడితే నేను సైంటిస్ట్ అయ్యేవాడిని. ఎంఎస్సి చేశాను. తర్వాత ఏమో ప్యారిస్ లో సోర్బోన్ అనే యూనివర్సిటీలో డాక్టర్ వనజాయంగ్ గారు మా గైడ్ పిహెచ్డికి నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఆవిడ సీట్ కూడా తెప్పించింది. కానీ మా నాన్నగారి చాలా పట్టింపు, ఆయనకి నేను ఎంతైనా నన్ను ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలని, ఆయన కోసం నేను ఐఏఎస్ కి తయారయ్యాను. నాన్న కోరిక అనమాట అండి. నాన్న కోరిక అంటే పూర్తిగా ఆయనదే. అంతే. అంటే స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తుండగా వచ్చింది. అవునండి. తీరాగా వచ్చాక కూడా ఆయన అడిగాను. అంటే ఈ లోపల చెన్నైలో ఐఐటిలో పిహెచ్డిలో కూడా సీట్ వచ్చింది. నువ్వు అసలు ఫస్ట్ కూర్చోరా చూద్దాం అన్నారు. కూర్చున్నాను. సరే పరీక్ష ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయ్యాను. దాని తర్వాత మరి జాయిన్ అయిపోయాను. ఇప్పటిదాకా కూడా నాకు ఎప్పుడు తప్పు చేశాను అనిపించలేదు. చాలా సినిమాలు వచ్చినాయి నాన్నగారి గురించి. నేను అసలు ఇవాళ నేను మాట్లాడే తీరు కానీ, డ్రెస్ అయ్యే తీరు కానీ, నా భావాలు కానీ, అభిప్రాయాలు కానీ అన్నీ మా నాన్నగారి వల్లే. యాజ్ ఇట్ ఈజ్ అంతే, 100%. నాది అంటూ ఏం లేదు. ఈ రోజుల్లో నాన్నగారిని పాడలో చాలా తక్కువ మంది ఉన్నారండి. మా నాన్న నాకు ఇష్టం ఉండదండి, మా నాన్న నాకు అన్యాయం చేసేటండి ఇలా చెప్తుంటారు. అటువంటిది ఈ రోజు కూడా మీరు ఇలా చెప్తుంటే రియల్లీ గ్రేట్ అండి. సార్ ఇప్పుడు మీరు చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు బాగా. అంటే అందరూ ముఖ్యమంత్రులు ఒక్కొక్కరు ఒకటి పనితీరండి. ఒక్కొక్కరి గురించి ఫస్ట్ ఎవరున్నారు సార్ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? అంటే మీరు ఐఏఎస్ జాయిన్ అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? బ్రహ్మానంద రెడ్డి గారు. బ్రహ్మానంద రెడ్డి గారు. ఆయనతో ఎప్పుడన్నా క్లోజ్ కాంటాక్ట్ లో వెళ్ళారని ఎప్పుడన్నా? చాలా అంటే ఆయన నేను చాలా కుర్రాన్ని. మా నాన్నగారు అమ్మగారికి ఆవిడ బాగా తెలుసు, మిసెస్ బ్రహ్మానంద రెడ్డి గారు కూడాను. ఓకే అండి. ఆయనకంటే చాలా అంటే అందరం కొత్తలో రాగానే స్టేట్ కి పరిచయం చేస్తారు ముఖ్యమంత్రికి. అవునండి. అందులో గుర్తుపట్టి ఏమయ్యా అన్నాడు ఒకసారి. మా వాళ్ళందరూ నన్ను ఆట పడించేవారు, నీకు ముఖ్యమంత్రి బాగా తెలుసు అని. అదేం లేదు పెద్ద, అంటే మా పేరెంట్స్ వల్ల. కానీ ఆయన అంతే, ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయనే. ఫస్ట్ ముఖ్యమంత్రి బాగా క్లోజ్ గా. అంటే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరు సార్? బాగా ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళారు బాగా క్లోజ్ గా? చాలా మంది. అంటే ఎన్టీ రామారావు గారితో మరి చిన్నప్పుడే సినిమాల్లో యాక్ట్ చేశాను. అందువల్లే ఆయన రప్పించుకున్నాడు. నేను హిదాయతుల్లా గారు వైస్ ప్రెసిడెంట్ దగ్గర ఉండగా అని అనుకునేవారు. ఆయనతో క్లోజ్ గానే ఉండేవాడిని. మరి జనార్దన్ రెడ్డి గారితో అందరూ క్లోజ్ గానే ఉండేవారు, నేను చాలా క్లోజ్ గానే ఉండేవాడిని. మరి ఎక్కువగా వాళ్ళిద్దరే ఎక్కువగా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చాలా ఆయన బోళా మనిషి అని, చాలా అమాయకుడు అని, మనసులో ఏదుంటే చెప్పేస్తారని, కుటిలత్వం ఉండదని చెప్తారు సార్. అది మీ అభిప్రాయం వరకు ఎన్టీ రామారావు గారు? మీరు చెప్పింది అక్షరాల కరెక్ట్. ఎందుకంటే ఆయన 35 ఏళ్ళు ఆ సెల్యులాయిడ్ ప్రపంచంలో బతికి ఇలా లైట్లలో కూర్చుని, మీలాంటి వాళ్ళు నలుగురు తెలిసి ఆయనకంతే లైఫ్ లో. ఇంట్లో పెళ్ళాం పిల్లలు, బయట ప్రపంచం అంతా. అంటే ఆయన చెయ్యని, ఆయన పోషించిన పాత్ర లేదు గనక ఆ పాత్ర ద్వారా ఆయన ఎంతో నేర్చుకున్నాడు ప్రపంచం గురించి. వాటి ద్వారా ఇప్పుడు దుర్యోధనుడి పాత్ర వేసి, మరి అర్జునుడి పాత్ర వేసి అన్ని చేస్తే తెలుస్తుంది కదండి. మరి మిలిటరీ వాడు గాను, డాక్టర్ గాను, లాయర్ గాను, అన్ని రకరకాలుగా ప్రపంచం గురించి తెలిసేది కానీ మనుషుల గురించి పెద్ద అవగాహన లేదు, రాజకీయాలు అసలు అనుభవమే లేదు. సో కరెక్టే. ఆయనకేంటి, ప్రజలకి నన్ను నమ్ముకున్న, నన్ను ఎలక్ట్ చేశారు, వాళ్ళకి ఎవరైనా చెయ్యాలి అన్న ఓ భావనే తప్ప పెద్ద ఈ అనుభవం కానీ, ఈ స్ట్రీట్ స్మార్ట్నెస్ అంటారు, అంటే ఒక విధమైన ప్రజలకు సేవ చేయాలి తపన ఆరాటం, చాకచక్యం అవన్నీ ఉండేది కదా పొలిటికల్ గా. అంటే కొద్దిగా మీరు అన్నట్టు కరెక్టే. చాకచక్యం ఉన్న తర్వాత కుతంత్రాలు పనడం, అవన్నీ అబ్బాయి అసలు చేత కదా. కుతంత్రాలు పనడం, అవతలని ఎలా తొక్కేయాలి, అబ్బాయి ఆయనకి అసలు అవసరమే లేదు. అసలు 240 మంది ఎమ్మెల్యేలు ఆయన పేరునే ఎలక్ట్ అయ్యారు. వాళ్ళకేదో వాళ్ళకి ఊరికే పేర్లు ఊర్లు తప్ప అందరూ ఎన్టీఆర్ ఫ్లాగ్ మీద ఆయన బొమ్మ చూసి గెలిచిన వాళ్ళు. అంతే అంతే. ఆయన డైరెక్ట్ గా ఈ రిప్రజెంటెడ్ ఆల్ ది 6 crores ఆఫ్ పీపుల్ ఎట్ దట్ టైమ్ ఆంధ్రాస్. అవునండి. ఎక్కువగా మిమ్మల్ని ఏమని పిలిచేవారండి? మోహన్ అనే పిలిచేవారు. చిన్నప్పటి నుంచి అది ఆయనకి అదే అలవాటు.
ఏమయ్యా నువ్వనే అనేవారు. అది ఓకే అండి. అంటే ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు సార్, వాళ్ళు డెసిషన్ తీసుకుని ఇలా చేసామని చెప్తారంట. ఇదివరకు కొంతకాలం మనం చూసాం. ఆయన అసలు ఎలా మిమ్మల్ని అడిగేవారు, అభిప్రాయం ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అడిగేవారని ఏమన్నా? చాలా తక్కువ. ఆయనకి అసలు ఎలక్షన్ క్యాంపెయిన్ లోనే ఒక మేనిఫెస్టో అనేది ఉంటుంది కదా. అవునండి. ఫస్ట్ ఆల్మోస్ట్ 1 year ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ చేయడంతోనే సరిపోయింది. అసలు కొత్తవంటూ ఆయనకు ఐడియా రావడం కానీ, ఒకళ్ళు సంప్రదించడం కానీ అవసరం కూడా లేకపోయింది. కానీ అది ఒక విధానాన్ని అమలు పరిచే, అది ఎలా చేయాలి రాజ్యాంగ పరంగాను, మరి అధికార వర్గం న్యాయపరమైన గొడవలు లేకుండా అసలు ఎలా చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ అనేది ఉంటుంది కదా. దాని గురించి ఎక్కువగా అడిగేవారు కాదు, ఇది చెయ్యాలనేవారు. మనం చెప్తే వినేవారు, కానీ ఇది ఎలా చేస్తే బాగుంటుంది అన్న ప్రశ్నానికి పెద్ద ఎక్కువగా ఉండేది కాదు. అంటే ఇప్పుడు ఏదైనా మీరు చెప్పాను, నాకేం చెప్పక్కర్లేదు అలాగే అంటారు. అలా కాదు, అలాగే నేను అంతే చాలా మందితో అలా ఉండేది. మా వాళ్ళు కూడా చాలా మంది ఐఏఎస్లు, ఐఏపీఎస్లు ఎవరైనా కానీ, బిజినెస్ మెన్ కానివ్వండి, ఎవరైనా సరే ముఖ్యమంత్రితో పెద్ద వాదించాలనే ధోరణిలో ఉండరు. ఆయన ఏం చెప్తే వినేసి వెళ్ళిపోయి వీళ్ళని చేద్దామని చెప్పని, నేను మాత్రం మరి నేను చెప్పింది మీరు వినాలి, తర్వాత మీ ఇష్టం అని చెప్పేవాడిని. వినేవారు జాగ్రత్తగా, కానీ ఆయనకు తోచిందే చేసేవారు. ఓకే. అంటే ఎప్పుడైనా ఆయన కోపం వచ్చిందా అండి? ఎప్పుడైనా ఆయనకి అంటే ఏదైనా విషయాలు? ఆయన వచ్చిన కొత్తలో ప్రభుత్వ రంగంలో 42 కార్పొరేషన్లు ఉండేవి. కార్పొరేషన్లు అంటే కంపెనీలు, కార్పొరేషన్లు, స్టాచ్యుటరీ బాడీస్, ఇవేవి అన్ని అంతాను, సొసైటీస్, కోఆపరేటివ్ సొసైటీస్, రకరకాలు కార్పొరేట్ ఎంటిటీస్. వాటన్నిటిని కుదించాలని ఆయనకి ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పటి నుంచి ఆయన ఒక దృఢమైన సంకల్పం. అంటే ఇన్ని కార్పొరేషన్ ఎందుకు అంటే దుబారా, అది ప్రజల డబ్బు కదా, అది వాళ్ళ మీద వెచ్చించాలి. కానీ అధికారుల మీద, మీ కార్లు, టెలిఫోన్లు, వీటి మీద ట్రావెల్ అంతా అని ఆయనకు అనిపించేది. ఆయన ఛార్జ్ తీసుకున్న కొత్తలోనే నేను వచ్చి ఆయన్ని జాయిన్ అయ్యాను. అది కూడా విచిత్రంగా, నేను హిదాయతుల్లా గారి దగ్గర ఓ రోజు మధ్యాహ్నం మాట్లాడుతూ ఉంటే, రామన్ గారు అని చీఫ్ సెక్రటరీ ఫోన్ చేసి, ఏమయ్యా మీ చిన్నప్పటి యాక్టింగ్ రోజులు మళ్ళీ పునరుద్ధరిస్తారట, నిన్ను రమ్మంటున్నారని. సో హిదాయతుల్లా గారికి చెప్పాను, అయ్యా ఒకసారి వెళ్ళి చూసుకుని వస్తానంటే వెళ్ళి రా అన్నారు. వచ్చి ఈయన కలిస్తే బ్రహ్మాండంగా ఇంప్రెషన్ కలిగింది. తప్పకుండా ఆయనతో పనిచేయాలనిపించింది. వెళ్ళాను, వచ్చేసాను. తర్వాత ఆయన ఫస్ట్ జర్నీ ఢిల్లీకి. ఎంతైనా ఎన్టీ రామారావు కదా హీరో. ఎయిర్పోర్ట్ నుంచి రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతి భవన్ నుంచి ఉపరాష్ట్రపతి, అక్కడి నుంచి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, దాని తర్వాత తిండగా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి అడ్రసింగ్ ది నేషనల్ ప్రెస్. దాని తర్వాత ఆయన అసలు రాజకీయ జీవితం ముఖ్యమంత్రిగా స్టార్ట్ అయింది అనుకోవచ్చు. అప్పుడు వెళ్తూ వెళ్తూ ఎవరో ఈయనకి ఈ 42-9గా ఎలా చేస్తే, మావారి ఒక ఆయన సీనియర్, ఆయన ఒక చిన్న సంతకం లేదు, డీటెయిల్డ్ ప్లాన్ లేదు, అవేవో 42 ఇది 9 ఆయన గీతలు ఏవో గీసి ఇచ్చాడు. అది ఆయన బాగుందయ్యా మోహన్, నీ దగ్గర ఉంచు, ఆ ప్రెస్ క్లబ్కి వెళ్ళినప్పుడు ఇవి అన్నారు. సరే చూశాను, ఇదైతే జరిగే పని కాదని తెలిసింది. ఆయన జేబులో పెట్టుకున్నాను. రాష్ట్రపతి భవన్ వెళ్ళాము, ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాము, ప్రధానమంత్రిని కలిసాము, ప్రెస్ క్లబ్కి వచ్చాము. ఆయన మాట్లాడాడు, బ్రహ్మాండంగా మాట్లాడాడు. బయటకు వచ్చాడు, కారులో కూర్చున్నాం. వచ్చేస్తుంటే, అవును ఇంతకీ కాగితం ఏంది అన్నాడు. నా దగ్గరే ఉందండి అన్నాడు. మరి నాకు ఇవ్వలేదే అన్నాడు. అంటే అది మీరు నేషనల్ లెవెల్లో ప్రెస్ కి చెప్పే దానికి మ్యాటర్ కాదండి, దానికి రెడీగా లేదు అది. అందులో మీ నోట్ నుంచి చెప్పే విషయం అసలే కాదు, అందులో మొట్టమొదట్లో. కనుక నాకు అది ఇవ్వాలనిపించలే. అంటే నాకు కొన్ని విషయాలు ఇష్టం ఉండవు మోహన్ అన్నారు. అంతకంటే ఏమనలేదు. ఓకే, ఇంకా అదే కోపం అనమాట. అంతే, అంతకంటే. ఆయన బాగా అంటే బాధపడిన సంఘటనలు ఉన్నాయండి ఎప్పుడైనా? ఆయన బాధపడిన సంఘటనలు అంటే మీకు తెలిసినంత వరకు ఎక్కువ లేదండి ఆయన గురించి. అసలు ఏదో ఎంత విషాద సంఘటన జరిగినా సరే షూటింగ్ లో గానీ, షెడ్యూల్ లో గానీ మార్పులు చేసేవారు కాదని చెప్పుకుంటారు.